హలో అండి, ఇది గోడ్చిక్కుడుకాయ తాళింపు అండి. ఫ్రై ఇట్లా చేస్తే కన్నా బాగుంటుంది, పిల్లలు కూడా బాగా తింటారని నేను ఇట్లా చేస్తాను. ఇదిగోండి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, కొద్దిగా తెల్లగడ్డ, కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా ఆనియన్ వేసుకున్నాం. ఉంటే కరివేపాకు వేసుకున్నా కూడా బాగా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా జీలకర్ర అండి, జీలకర్ర వేసుకున్నా, అంటే ఆవాల్లోనే ఉంది కాబట్టి వేసేసుకున్నాను. గోడ్చిక్కుడుకాయ అయితే ఉడికిచ్చి పెట్టుకున్నానండి. ఉడికిచ్చి బాగా చేత్తో వాటర్ అంతా తీయేసిన, పిండేసినాను. అట్లా పిండేస్తేనే ఇది టేస్ట్ వస్తుంది బాగా. అట్లా ఉంటేనే పిల్లలు కూడా బాగా తింటారండి. ఇది దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంచిది, ఆరోగ్యానికి బాగుంటుంది. యాక్చువల్గా ఈ వీడియో పోస్ట్ చేయకూడదు అనుకున్నానండి, ఎందుకంటే పెను బాగా కదులుతూ ఉంది. నేను ఫోన్ చేతిలో పట్టుకొని చేస్తా అన్నాను. ఇంకా వీడియోస్కి అనేసి ఏం మైక్ అది ఏం ప్రిపేర్ అవ్వలేదు. చూడండి, పెనం కదులుతూ ఉంది. సరే, ఇంకా ఫ్రై అయితే బాగా వచ్చిందండి. దానికోసమనే నేను వీడియో పోస్ట్ చేసిన. ఇట్లా చేసి పిల్లలకి పెడితే వేడిగా రైస్లోకి చాలా బాగుంటుందండి. ఎక్కువ స్పైసీ ఉండదు. దీంట్లో కొద్దిగా పల్లి పౌడర్ వేసుకున్నామంటే బాగుంటుంది. మనం కూరకు వేసే మసాలా, ధనియాల పౌడర్, మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకున్నామంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. రైస్ మొత్తం అందులోనే కలుపుకొని తినేయచ్చండి, చాలా బాగుంటుంది. తినని పిల్లలు కూడా బాగా తింటారు. ట్రై చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ట్రై చేయండి. కంటెంట్ ఉంది, లేదు అని మాత్రం వీడియో తోసేయకండి. ఓకే అండి, థ్యాంక్ యూ.